మటన్లు ఫిష్లు ఇవన్నీ లేవు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 4 వచనాలు అందరం కలిసి 5 సార్లు చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనములు అందరం కలిసి 5 సార్లు చదువుతాం. నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. రెండోసారి, నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మూడోసారి, నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నాలుగోసారి, నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఐదోసారి, నిశ్చయముగా యేసయ్య మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం యేసయ్యను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడెను. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఒకసారి, యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఇంకొకసారి చెప్తా, యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. And speak, Holy Spirit. Teach me, Holy Spirit.
డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నాకు బోధించండి, నేర్పించండి, అర్థం చేసుకున్నట్లు తెలియజేయండి. హల్లెలూయా. హీలింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఫర్ us ఇన్ ద బైబిల్. స్వస్థత అనేది దేవుడు ఆల్రెడీ శిలువ కార్యం ద్వారా మనందరికీ ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దాన్నే పేతురు గారు కూడా 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇదే వాక్యం అన్నమాట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అనే మాట మనం చూసుకుంటున్నాం. అంటే శిలువ కార్యం దగ్గర యేసు ప్రభు మన కొరకు స్వస్థత అనే దాన్ని, ఆరోగ్యం అనే దాన్ని రెడీగా తయారు చేసి పెట్టాడు. హల్లెలూయా. మనం అనుభవించినట్లు నమ్మి ఎవరి దగ్గరికి అయితే ఆయన వస్తారో రక్షణ అనేది ఎట్లా ఇస్తాడో అట్లానే స్వస్థత కూడా దేవుడు ఇస్తాడు. యేసు ప్రభువా నువ్వు నా కొరకు రక్షకుడు అని నేను నమ్ముకుంటున్నాను అని చెప్తే ఆయన పాపాలన్నీ కడిగి ఎట్లయితే పవిత్రపరిచి శుద్ధులుగా చేస్తాడు, అట్లాగే యేసయ్య నువ్వు నా కొరకు స్వస్థత అనేది ఏర్పాటు చేశావు అని నమ్మితే దేవుడు స్వస్థత అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత పొందుకోవడం ఎంత సులభము అంటే రక్షణ పొందుకోవడం ఎంత సులభమో స్వస్థత పొందుకోవడం కూడా అంతే సులభము. ఎవరైనా హృదయంలో నమ్మి నోటితో యేసుని ప్రభువును ఒప్పుకుంటే వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. హల్లెలూయా. అట్లనే హృదయంలో యేసయ్య నా కొరకు దెబ్బలు తిన్నాడు, నిశ్చయముగా నా రోగాలు భరించాడని నమ్మి ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అని నోటితో పలుకుతూ ఒప్పుకొని క్రియారూపంగా విశ్వాసాన్ని చేసి చూపిస్తారో వాళ్ళకి దేవుడు స్వస్థత అనేది ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యంలో, దేవుని సిస్టంలో అన్ని కూడా గ్రేస్ అండ్ ఫెయిత్ ప్రిన్సిపల్స్ తో నడుస్తుంటాయి. కృప చేత దేవుడు మన అందుబాటులోకి తీసుకొస్తాడు, విశ్వాసంతో మనం వాటిని పొందుకుంటాం. హల్లెలూయా. గ్రేస్ అనే కోట్లోకి వెళ్ళి విశ్వాసం అనే డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటాం. హల్లెలూయా. గ్రేసు అనే ఉచితమైన సరఫరా అన్నమాట. ఉచితంగా ఫ్రీగా దేవుడు కృప ద్వారా మనం దేనికి అర్హులం కామో, దేనికి పాత్రలం కాదో, దేనికి మనం దేవుని దగ్గరికి సెట్ కామో ఇవన్నీ దేవుడే డీల్ చేసి మనం దేనికి యోగ్యులం కాదో, పాత్రులం కామో అవన్నీ కూడా దేవుడు మన అందుబాటులోకి తెచ్చాడు. మనం ఎట్లా వెళ్తామనంటే విశ్వాసంతో వెళ్తాం, దేవుడు కృపను బట్టి మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ప్రొవిజన్ అట్లనే జరుగుతుంది, స్వస్థత అట్లే జరుగుతుంది, సమాధానం అట్లే జరుగుతుంది, సంతోషం అట్లే జరుగుతుంది. దేవునికి సంబంధించిన అన్నీ దేవునికి సంబంధించిన పరలోకం సంబంధించిన ప్రతి సరుకు కూడా కృప అనే మార్కెట్లో ఫ్రీగా దొరుకుతుంది. హల్లెలూయా. విశ్వాసంతో వెళ్తే అందరూ తెచ్చుకోవచ్చు, విశ్వాసంతో వెళ్తే ఎవరైనా కూడా తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. అయితే రకరకాల పద్ధతుల ద్వారా, రకరకాల మీన్స్ ద్వారా దేవుడు హీలింగ్ అనేదాన్ని మనం పొందుకునేలాగా ఏర్పాటు చేశాడు. ఎవరైనా కూడా దేవుడి దగ్గర నుంచి స్వస్థ పొందుకోవచ్చు, ఎవరైనా దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందుకోవచ్చు, ఎవరైనా దేవుడి దగ్గర నుంచి స్వస్థ అనేది పూర్తిగా అనుభవించవచ్చు. హల్లెలూయా. ఎవరైనా పోవచ్చు. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఏమున్నాయి? టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు. ఎవరికైనా షరతులు వర్తిస్తాయి, ఏ సిస్టమ్లో షరతులు వర్తిస్తాయి. నా శ్రద్ధగా నా మాట వింటే అన్నాడు, అన్ని జనుల కంటే మిమ్మల్ని ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను, మీరు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతారు. అయితే మీరు కండిషన్ ఏంటంటే నా మాటలు మీరు వినాలి అన్నట్టుగా. యెషయా మధ్య మనం చూసుకుంటే మీరు సమ్మతించి నా మాట విని ఎడల అర్థమైందా? దేర్ ఈజ్ ఎ కండిషన్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ కండిషన్ ఫర్ ఎవ్రీ ప్రొవిజన్. దేర్ ఈజ్ ఎ కండిషన్ ఫర్ ఎవ్రీ ప్రొవిజన్. అయితే ఆ కండిషన్ కూడా కష్టతరమైనది కాదు, సులభమైన ప్రిన్సిపల్స్ సులభంగానే దేవుడు పెట్టాడు. ఆయన చెప్పింది చేస్తే మనం ఈజీగా ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా. యూజువల్గా దేవుడు మనకి ఏం చేయమని చెప్తాడు అని అంటే, మనం ఉండే పరిస్థితుల్లో దేవుడి దృష్టిలో అన్నిటికంటే ఏది ఈజీయో మనం చేసేదానికి దాన్నే చేయమని దేవుడు చెప్తాడు. నా కాడి సులువైంది అన్నాడు. కాబట్టి ఈజీగా బయటపడేదానికే, ఈజీగా దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికే దేవుడు మాటలనే మనకి చెప్తాడు, సలహాలు సూచనలని మనం ఇస్తాడు. అవి ఫాలో అయితే మనం ఈజీగా దేవుడి దగ్గర నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా. మనం ఎట్లా చేసుకుంటామనంటే మన సిస్టంలోకి దేవుడు రావాలని మనం లాక్కుంటా ఉంటాం. మన సిస్టంలోకి దేవుడు రావాలి, మనం ఉండే పరిధిలోకి దేవుడు రావాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు అంత కష్టం ఎందుకు పడతావు, నా సిస్టంలోకి వస్తే నీకు ఈజీ అన్నట్లు దేవుడు చెప్తుంటాడు అన్నట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు నందు ఆనందించండి, మరలా చెబుతుంది ప్రభు నందు ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. ఇవి దేవుడు మనకిచ్చిన మాటలు. అర్థమైందా? లేదు మనం చింతపడేదానికే నిర్ణయించుకొని నేను దుఃఖపడతానే ఉంటాను, నేను బాధపడుతూనే ఉంటాను, నేను ఇవన్నీ ఆలోచించి మదన పడుతూనే ఉంటానంటే దేవుని మాటను తిరస్కరించినట్టు, అపవాదికి చోటిచ్చినట్టు, తద్వారా తెలియని నొప్పిని, బాధని అన్నింటినీ కూడా శరీరంలోకి ఆహ్వానించినట్లు. గాడ్స్ సిస్టమ్ ఈజ్ ఈజీ. గాడ్స్ సిస్టమ్ ఈజ్ ఈజీ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే రకరకాలు ఉన్నాయి.
స్వస్థత ఎట్లా దేవుడి గురించి పొందుకోవడానికి రకరకాల పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఈజీ పద్ధతి ఎందుకంటే ఈజీ పద్ధతి ఏంటంటే విశ్వాసంతో దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం. అర్థమైందా? ఆల్రెడీ దేవుడు ఇచ్చేస్తున్నాడా లేదా చెప్పాలి, అది తెలుసుకోవాలి ఫస్ట్. దేవుని కృప మార్కెట్లో స్వస్థత అనేది అందుబాటులో ఉందా లేదా, స్టాక్ ఉందా లేదా అనేది పాయింట్. ఉంది, ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడా, కొట్టేమన్నా మూసేస్తారా? నో, 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ మనం ఫాలో అయ్యామనంటే ఈజీగా దేవుడి దగ్గర నుంచి సులభతరంగా స్వస్థ అనేది తెచ్చుకోవచ్చు. రకరకాల పద్ధతులు దేవుడు పెట్టాడు. అందరూ ఒకే సిస్టమ్ ఫాలో అవుతారు. రకరకాల మీన్స్ ఉన్నాయి స్వస్థ పొందుకునేదాన్ని. ఒకటి ఏంటంటే, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దల్ని ఏం చేయాలి, పిలిపించుకోవాలి. అందుకే మన ముందుకి పిల్లుడికి వెళ్ళామనుకోండి, ఏముంటుంది అక్కడ, మీలో ఎవరికైనా దుఃఖము కలిగిన ప్రార్థన చేయవలను, సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. హల్లెలూయా. అట్లాగే మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, ఇన్స్ట్రక్షన్ క్లియర్ కట్గా అనమాట. చర్చికి యాకోబు గారు రాస్తున్నారు, యేసు ప్రభు సొంత తమ్ముడు, స్పిరిచువల్గా తమ్ముడే, ఫిజికల్గా మాట్లాడినా కూడా తమ్ముడే. ఈయన చెప్తున్నా అన్నట్లు, మీరు ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అది ఈజీ. చూడండి, ఇన్స్ట్రక్షన్ చూడండి. మీరు ఎవరైనా బాధపడుతున్నారా, ప్రార్థన చేయండి. అది కష్టమా కాదా? ఈజీ, చాలా ఈజీయా. చాలా ఈజీ. దుఃఖంలో మనకు ఆటోమేటిక్గా ప్రార్థన ఏమొస్తుంది, అర్థమైందా? మనం పాటలో కూడా ప్రార్థన చేస్తాం, దుఃఖంలో పాడుతూనే కన్నీళ్ళు పెట్టుకుంటూనే మనం చేస్తాం. దాంట్లో మనం ఎక్స్పర్ట్లు అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఎక్స్పర్ట్లు. ఎక్కడన్నా బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నారా దానికి? దుఃఖం వస్తే ఇట్లా ప్రార్థన చేయాలి. బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నామా? తీసుకోలే. బైబిల్ క్లాసులకి వెళ్ళామా? వెళ్ళే. కానీ మనకు తెలుసా బై బర్త్ ఎడది జెనెటిక్స్ అనమాట. అవునా కదా? సంతోషం కలిగిన ఏం చేయాలి? ఎవరైనా మనకి నేర్పించారా సంతోషంగా ఉంటే పాటలు పాడాలని? బాత్రూంలోకి వెళ్ళి పాటలు పాడని ఎవరు నేర్పించారా? మన అమ్మ చెప్పిందా, నాన్న చెప్పాడా? చెప్పలా. నువ్వు సంతోషంగా ఉంటే పాటలు పాడాలి. నో, సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తాయి? పాటలు వస్తాయి. ఎన్టీ రామారావు పాటలు వస్తాయి, ఏఎన్ఆర్ పాటలు వస్తాయి, చిరంజీవి పాటలు వస్తాయి. మనం ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళ పాటలు వస్తాయి. అవునా కదా? సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏసై ఫేవరెట్ అయితే ఏసై పాటలు వస్తాయి. హల్లెలూయా వస్తాయి. హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా పాటలతో అనుకొని వస్తాయి. అవునా కదా? ఇట్స్ ఇండికేషన్. బయటకు పాట వస్తుందంటే ఏమని, లోపల హ్యాపీ, ఏంటంటే చాలా జాలీగా ఉన్నావే. అదోనా ఇంట్లో అనమాట. నేను సైలెంట్గా గమ్ముగా అడిగితున్నాను అనుకోండి, ఏం తోడు గమ్ముకున్నాడు, ఏమైందంట అంటారు. అవునా? నేను ఒకటే పాటలు పడతా ఉన్నాను అనుకోండి, ఏం సంగతి, హ్యాపీగా ఉంటున్నాడు, ఏడ ప్రార్థన లేవా, అదోనా, ఇట్లా ఆడతారు కదా. అట్లాగే ఏంది ప్రార్థన చేస్తున్నారు, ఒకటే ఏమన్నా దుఃఖంలో ఉన్నారా, అదోనా, ఇట్స్ ఇండికేషన్ అన్నట్లు. అట్లనే ఎవరైనా రోగి అయి ఉన్నాడా, సిక్గా ఎవరైనా ఉన్నారా, ఏం చేయాలి? సంఘ పెద్దల్ని ఈజీయా కాదా? అంత ఈజీ కదా అది. మనం వెళ్ళి పిలవలేకపోతే కొంచెం వాళ్ళని వెళ్ళి రమ్మని చెప్పరా అని చెప్తాం. ఎందుకు? పరామర్శించాకే. దేనికి? వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలని. ఏమని? అదోందా. ఇప్పుడు ప్రార్థన చేసేదానికంటే పరామర్శించడానికి ఎక్కువ వెళ్తారు, బాగా లేకుండా ఉంటే. చర్చెస్లో అట్లా ఉండకూడదు. చర్చెస్ ఇష్టంలో బంధువుల మధ్య అన్నీ ఓకే, కానీ బాగా లేకుండా వస్తే అన్నీ ఓకే, కానీ ఇప్పుడు పరామర్శించే కాదు. బాగలేదంటే ఎట్లా ఎందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేసేదానికి వెళ్ళాలి. హల్లెలూయా. పిలిపించుకుంది ఎందుకు అనేది పాయింట్. ఎందుకు పిలిపించుకోవాలి? ప్రార్థన చేసేదానికి పిలిపించుకోవాలి. వాళ్ళు ఏం చేయాలి? వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇది దేవుడు స్వస్థత పొందుకునే దానికి ఏర్పాటు చేసిన పద్ధతిలో అదొక పద్ధతి. హల్లెలూయా. దీన్ని మనం దేని పెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు నన్ను పిలిచారనుకోండి ప్రార్థన చేసేదానికి, బాగలేదు ప్రార్థన చేయను అనుకోండి, నేను ఒక ఆయిల్ బాటిల్ తీసుకెళ్ళాను, ఆయిల్ బాటిల్ తీసుకొని వెళ్ళి జోలు పెట్టుకుని వెళ్ళాను, ప్రార్థన చేయమన్నారు. అర్థమైందా? నూనె రాసి ప్రార్థన చేస్తారు అని అన్నారు అనమాట. అప్పుడు నేను బైబిల్ క్యారీ చేసినా చేయకపోయినా బాటిల్ తీసుకొని వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో ఉంది, బాటిల్ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. వెళ్ళాము, నూనె రాసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం బాగు చేస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. అంతేనా కదా? ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షల్ సేవ్ ద సిక్. హల్లెలూయా. దేవుడు అతన్ని స్వస్థపరిచి ఏం చేస్తా అంట, ఆయన ఏదైనా పాపం చేస్తుంటే దేవుడు అతన్ని క్షమిస్తా అంట. ప్రభు అతన్ని
లేపును, ప్రభు అతన్ని లేపును. ఇది దేవుడు మనకు క్లియర్ కట్గా రాయించి పెట్టిన విషయం అనమాట. దీని అందరికి వర్తిస్తుందా? కొందరికి వర్తిస్తుందేమో, అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరైతే పిలిపించుకుంటారో వాళ్ళకి పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తుంది? ఎవరైతే నాకు మంచిగా లేదు, నా కోసం వచ్చి ప్రార్థన చేయని పిలిపించుకుంటారో వాళ్ళకి పనిచేస్తుంది. అంతేనా కదా? వీ షుడ్ మీట్ ద కండిషన్స్ ఆఫ్ ద వర్డ్. దేవుడు వాక్యంలో రాసినట్టుగా మనం ఫాలో అయితే చెప్పింది కంప్లీట్గా యావత్తు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చెప్పినట్టు చేస్తే దేవుడు చేస్తానని చెప్పింది యావత్తు దేవుడు చేస్తాడు. అయితే మనం చూస్తే ఇప్పుడు నేను వెళ్ళి ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళు ఏం కావాలని పిలిచారు? నన్ను స్వస్థత కావాలని పిలిచారు. నేను వెళ్ళి ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళు ఎందుకు పిలిచారు అనేది పాయింట్. ఎందుకు పిలిచారు? అయ్యా మా ఇంట్లో ప్రోగ్రాం ఉంది, మీరు వచ్చి భోజనం చేసుకొని వెళ్ళండి. ఎందుకు పిలిచారు? వచ్చి భోజనం చేసుకొని వెళ్ళమని పిలిచారు. అవునా కదా? నన్ను పిలిచిన నాకు పర్పస్ ఏంది? భోజనం చేసి వెళ్ళమని. నాకు బాగలేదు, వచ్చి ప్రార్థన చేయండి. పర్పస్ ఏంది? ప్రార్థన చేయడానికి, స్వస్థత కోసం. అర్థమవుతుందా? స్వస్థత కావాలని వాళ్ళు రమ్మని చెప్పారా? వద్దని రమ్మని చెప్పారా? కావాలని రమ్మని చెప్పారు. అయితే నేను ఎట్లా వెళ్ళాలి? ప్రార్థన సిద్ధపాటు చేసుకొని వెళ్ళాలి. ఏమని సిద్ధపాటు చేసుకొని వెళ్ళాలి? ప్రభా బాగా చేయి, బాగా చేయి, బాగా చేయి అనేదే ప్రార్థన అంశంగా పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. దేవుడు అతను ఏం చేస్తా అంట? లేపుతాడు. నేనేం చేయాలి? విశ్వాస అయితే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే యోహాను సువార్తలో 15:16 తండ్రిని మీరు నామం ఏం అడిగినా కూడా ఆయన మీకు ఇస్తాడు. అవునా? తండ్రిని నా నామములో మీరు ఏమడిగినా అంటే, తండ్రిని మనము యేసయ్య నామములో యాపిల్ కావాలని అడిగాము, ఏమిస్తాడు? యాపిల్ ఇస్తాడు. తండ్రిని మనం యేసయ్య నామములో గుడ్డు కావాలని అడిగాము, ఏమిస్తాడు? గుడ్డును అడిగితే గుడ్డును అడిగితే ఒక క్వశ్చన్ లీక్ చేసినట్టున్నానే నేను. గుడ్డును అడిగితే తండ్రిని నా నామములు మీరు ఏం అడుగుతారో ఆయన మీకు అది ఇస్తాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. హల్లెలూయా. చేపను అడిగితే పావునిచ్చిన, గుడ్డును అడిగితే తేలినిచ్చిన. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కొరకు స్వస్థతకి ప్రభు అంటే దేవుడు ఏమిస్తాడు? స్వస్థతే ఇస్తాడు. స్వస్థతే ఇస్తాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కంపల్సరీగా చేస్తాడా చేయడా అనేది పాయింట్. ఏమొకలా కంపల్సరీగా చేస్తాడా చేయడా? మీరు ఈజీగా గుడి ఎగ్గొట్టేస్తున్నారే, తమాష్కి ఎగ్గొట్టేస్తున్నారే, ఈజీగా ఎగ్గొట్టేస్తున్నారే. ఆశీర్వాదం వద్దా? వద్దా? హల్లెలూయా. ఏం చెప్తున్నాను? స్వస్థత ఇస్తాడా? ఎవడా ఇస్తాడు. హల్లెలూయా. దాంట్లో డౌట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. హల్లెలూయా. అయితే పొందుకునే దానికి ప్రార్థన చేయించుకునే వ్యక్తికి నిశ్చయత ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నిశ్చయత ఉండాలి. హల్లెలూయా. ఎత్తుకెళ్ళి ఆయిల్ డబ్బాలో ఏం లేదు, నేను వేసుకున్న బట్టల్లో ఏం లేదు, పండుకున్న మనిషిలో కూడా ఏమీ లేదు. ఒకవేళ ఉంటే పాపం ఉంటుందేమో. అవునా కదా? ఎందుకని? ఏమన్నా పాపం చేస్తుంటే ప్రభు అతన్ని క్షమించును. అది పరిస్థితి. మంచిగా పడుకొని ఉన్నాడు, బాగలేదు పరిస్థితి. వెళ్ళిన తర్వాతకి ఏం బాగు చేస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇది లేకుండా దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేం. ఏది లేకుండా? విశ్వాసం లేకుండా. ఇది లేకుండా దేవునికి ఇష్టంగా కూడా ఉండలేం. హల్లెలూయా. ఏంటంటే విశ్వాసం. ఏందా విశ్వాసం అనంటే, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇది లేకుండా ఆయనకి ఇష్టలుగా జీవించడం అనేది కష్టం. హల్లెలూయా. అయితే మనం పుట్టి పెరిగిన దాన్ని బట్టి, మనం ఏ చర్చిలో ఉన్నాం అనే దాన్ని బట్టి, మనం ఏ చర్చిలో ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి, లేకపోతే ఏది ఎంకరేజ్ చేస్తున్నారు ఏది ఎంకరేజ్ చేయడం దాన్ని బట్టి కూడాను మనం దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటాం, ఎట్లా పొందుకుంటాం, ఎంత పొందుకుంటాం అనేది కూడా డిసైడ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? పెంటెకోస్టల్ వాళ్ళు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. అవునా? బ్యాప్టిస్ట్ వాళ్ళు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. మెథడిస్ట్ వాళ్ళు కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. వాళ్ళు ఇంకొన్ని నమ్ముతారు, ఇంకొన్ని నమ్మరు. లూథరన్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని నమ్ముతారు, ఇంకొన్ని నమ్మరు. దీన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకుంటారు, ఎంత పొందుకుంటారు, ఎట్లా పొందుకుంటారు అనేది డిసైడ్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే
ఒక ఆమె ఉండేదంట. ఒక ఆమె అయితే కెనత్ హ్యాగిన్ సారు అది ఒక పెంతెకోస్తల్ చర్చ్ అని చెప్పచ్చు. పెంతెకోస్తల్ చర్చ్, ఫుల్ గాస్పెల్ చర్చ్కి ఆయన పాస్టర్గా నియమించబడ్డాడు. ఆ టైంలో యంగ్ ఏజ్ అనమాట. పాస్టర్గా నియమించబడినప్పుడు ఈయన వెళ్ళి కొత్తగా పాస్టర్గా అపాయింట్ అయ్యాడు. వాళ్ళకి ఇవ్వబడిన ఇంట్లో కెనత్ హ్యాగిన్ గారు ఆయన భార్య ఇద్దరు కూడా ఉన్నారనమాట. ఉంటే ఆ చర్చిలోనే, ఆ కొత్తగా చర్చిలో సండే స్కూల్ టీచర్గా ఉండే సండే స్కూల్ టీచర్స్లో ఒక ఆవిడ సండే స్కూల్ టీచర్ అనమాట. ఈ ఇంట్లో చేరిన కొత్తలో ఆ టీచర్ వాళ్ళ అబ్బాయి తలుపు తట్టి ఇంట్లోకి వచ్చేవాడు అనమాట. ఇంట్లోకి రావడం అనమాట. ఇంట్లోకి వస్తే వాళ్ళు కొత్తగా వచ్చారు. పాస్టర్ గారు, అమ్మగారు మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు, బాగాలేదు, బాగా నొప్పిగా ఉందంట, విపరీతంగా నొప్పిగా ఉంది, మిమ్మల్ని వచ్చి ప్రార్థన చేయమంటున్నారు అని అబ్బాయి అన్నాడు. ఎవరు? ఆ సండే స్కూల్ టీచర్ వాళ్ళ అబ్బాయి. ఎవరు బాబు, మీ అమ్మ పేరు ఏం పేరు అంటే పలానా పేరు చెప్తే సండే స్కూల్ టీచరు ఆవిడ అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి సరే వస్తానని చెప్పేసి రెడీ అయ్యేసి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏం చేశాడు, ఎవరు మీకు బాగలేదని ప్రార్థన చేస్తే పిలిచారు, పిలిచి ఏం చేయాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా వీళ్ళు జోబులోనే పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఏది ఒక ప్రేయర్ ఆయిల్ పెట్టుకొని మొత్తం ఆయిల్ వెళ్ళి తీసుకొని వెళ్ళేవాళ్ళు, పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎవరన్నా ప్రార్థన చేయమనంటే కొంచెం తీసి నూనె రాసి ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. ఈయన కూడా వెళ్ళి ఆమెకి పక్కన మంచం పక్కన ఆయన బాగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది ఆమె. కొన్ని సంవత్సరాల నుంచి ఆమెకి ఏదో బాగాలేదు, అది వస్తుంది పోతుంది ఏ ప్రోగ్రామ్ అనమాట. ఈయన వెళ్ళాడు, మొక్కలేసి ఆమెకు నూనె రాసి, తండ్రి నా నామం మీరు ఏం అడిగినా కూడా చేస్తా అని చెప్పారు కదా, తండ్రిని నా నామంలో మీరు ఏమైనా చేస్తా అని చెప్పారు కదా, యేసయ్య నామంలో తండ్రి ఈమెకి స్వస్థత కావాలని అడుగుతున్నాను, యేసయ్య నామంలో ఆమెనయ్యా, ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి నూనె రాసి లేచాడంట. నూనె రాసి లేచి బయలుదేరబోతుంటే ఆమె ఆపింది అనమాట. ఆమె ఆపితే బ్రదర్ అని ఆపితే చెప్పండి అమ్మా అంటే, ఇంతకుముందు ఉన్న పాస్టర్ అయితే దేవుని శక్తి దిగొచ్చే వరకు ప్రార్థన చేసేవాడు, దేవుని శక్తి దిగొచ్చేది, దేవుని శక్తి నన్ను తాకేది, నేను బాగా అయ్యేదాన్ని అనింది అనమాట. సరే ఎందుకు కాదని చెప్పాలి అని చెప్పి మోకాళ్ళు వేసి కెనత్ హ్యాగిన్ గారు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అన్ని భాషల్లో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని శక్తి అనేది దిగొచ్చింది, దేవుని శక్తి పవర్ అనేది జనరేట్ అయింది, దేవుని శక్తి దిగి వచ్చింది అనమాట. ఆమెను తాకింది. కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తి అట్లా కరెంట్ షాక్ కొట్టినట్టు ఊగుతారో అట్లా ఊగింది అనమాట. మొత్తం ఫ్రీ అయిపోయింది. ఏమైపోయింది? ఫ్రీ అయిపోయింది. ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఈరోజు జరుగుతుంది. హల్లెలూయా. ఇట్లా 1.5 గంట సేపు ప్రార్థన చేస్తే దేవుని శక్తి దిగి వచ్చింది, ఆమె తాకింది, కరెంట్ షాక్ కొట్టినట్టు బాగా గిలగిలగా అనేది, మొత్తం నొప్పులు అన్నీ పోయాయి అనమాట. మళ్ళీ ఓకే టాటా బాయ్ చెప్పాడు, ఇంటికి వచ్చాడు అనమాట. పొద్దున వెళ్ళండి, ఇది పొద్దున జరిగిన ప్రోగ్రామ్. మళ్ళీ మధ్యాహ్నంగా ఆ పిల్లోడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి పాస్టర్ గారు అమ్మ పిలుస్తుంది, ఏమేనంటే మళ్ళీ నొప్పి వచ్చింది, చాలా నొప్పితో బాధపడతా ఉంది, పొద్దున బాగైందంటే పొద్దున బాగైంది, మళ్ళీ నొప్పి వచ్చింది, రండి అని అన్నారన్నమాట. అంటే ఈయన సరే పద అని చెప్పి వెళ్ళారు. వెళ్తే చేశారు. మళ్ళీ చేస్తే ఆమె సరిపాలా, పాస్టర్ గారు శక్తి దిగి రావాలి అని అంటే మళ్ళీ మోకాళ్ళు వేసి 1.5 అవర్ 1.5 గంట సేపు ప్రార్థన చేస్తే మళ్ళీ శక్తి దిగి రావడము, ఆమె మళ్ళీ శక్తిని బట్టి దేవుడిచ్చిన శక్తిని బట్టి స్వస్థ పొందుకోవడము, నొప్పి అంతా వెళ్ళిపోవడము జరిగేది అనమాట. ఇట్లా కొన్ని 100 సార్లు వెళ్ళాడంట ఆమె ఇంటికి. ఎన్నిసార్లు? 100 సార్లు. కొన్ని 100 సార్లు నేను నూనె రాసి ప్రార్థన చేశాను అన్నాడు. ఎన్నిసార్లు? 100 సార్లు నూనె రాసి నేను ప్రార్థన చేశాను అన్నాడు. 100 టైమ్స్. ఆమెకి 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది. 4 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంటే వారానికి ఒక్కసారైనా పాస్టర్ని పిలిపించుకుంటుందంట ఇంటికి. వారానికి ఒక్కసారైనా రావాలి. 4 ఇయర్స్ నుంచి 52 వారాలు ఇంటూ 4 అర్థమవుతుందా? 52 × 4 అంటే 8, 10, 108 సార్లు, మినిమం 108 సార్లు 4 సంవత్సరాల్లో ఆమె ఇంటికి హౌస్ విజిటింగ్ కాదు, పిలిపించుకుంటే ప్రార్థన చేసేదానికి. అర్థమవుతుందా? పక్కనే చర్చ్ అక్కడే ఉంటుంది, ఈ నీళ్ళు ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటుంది, వాళ్ళు లేకుండా పాస్టర్ పిలుచుకోరా పని చెప్పడం, వాడు పరిగెత్తుకుంటూ రావడం, తలుపు తట్టడం, పిలుచుకొని వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఎంత చేస్తామంటే శక్తి దిగి రావడం, ఆమె బాగా అవ్వడం, మళ్ళీ ఒక పూట అయిన తర్వాతకి మళ్ళీ నొప్పి రావడం, మళ్ళీ పిలిపించుకోవడం, మళ్ళీ చేయడం, ఇట్లా చేస్తూ ఉందంట. ఇందుకు కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉంది. 4 ఇయర్స్ నుంచి ఇదే ప్రోగ్రామ్ చేస్తూ ఉంది. అయితే ఇది ఈయన వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రోగ్రామ్ చేస్తూ ఉంది అనమాట. చేస్తూ ఉంది. ఒకరోజు ఆదివారం పొద్దున చర్చికి వెళ్ళాలి, రెడీ అవుతూ ఉంటారంట తొందరగా. హ్యాగిన్ గారు మేడం గారు ఇద్దరు చర్చికి రెడీ అవుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ వచ్చాయంట. తట్టక ముందే ఆమె తలుపు తీసేసిందంట. నేరుగా ఆయన ఉండేది ఆడ తెలుసు, అలవాటు వచ్చేసాడు. సార్ అమ్మ పిలుస్తుంది, నొప్పి వచ్చేసింది రండి అని రమ్మని చెప్పాడు.
రమ్మని చెప్తే టైం చూసుకున్నాడు. జస్ట్ కొంచెం సేపే ఉంది, కాసేపుకి వెళ్ళి సర్వీస్ స్టార్ట్ చేయాలి, టైం తక్కువగా ఉంది, నేను చర్చ అయిపోయినాక వచ్చేదా అన్నట్టుగా అన్నాడంట. ఈయన మాట కంప్లీట్ చేయకముందు ఆ పిల్లాడు లేదు అర్జెంటుగా నొప్పి ఎక్కువగా ఉంది, అమ్మ రమ్మంటుంది అని పిలిచాడు అన్నట్లు. పిలిస్తే ఇంకా కారు వేసుకొని బయలుదేరి వెళ్తే లేట్ అయిపోతుందని చెప్పేసి వెనకాల తలుపు తీసేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు అన్నట్టు. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. హడావిడిలో ఉన్నాడు. ఎందుకు హడావిడిలో ఉన్నాడు? చర్చికి వెళ్ళిపోవాలి అని హడావిడిలో ఉన్నాడు అనమాట. నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్తూ బాటిల్ కూడా తీసేసాడు జోబులోంచి. ఇంక వెళ్ళి మోకాలు వేసి బాటిల్ అంత చేయకుండా పరిగిస్తానే బాటిల్ చేతిలో పట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు, తలుపు తీసాడు, పక్కన మోకాలు వేసాడు. తండ్రి యేసు ప్రభు నామంలో మీరు ఏడు చేస్తాను నాయా, ఈ ఇంక స్వస్థ వచ్చును కాక ప్రభు, ఏసు నామంలో విశ్వాసం ఆడుతాను తండ్రి చెప్పి నూనె రాసి ప్రార్థన చేశాడు. ఆమె చెప్పి లేచాడు అంతే. అంటే ఏమొస్తుంది? బ్రదర్ అనేది అనమాట. ఇమీడియట్గా అయినా సహోదరి ఆగు ఒకసారి అన్నాడు. ఇమీడియట్గా హడావిడిలో అనమాట. అమ్మ చూడు ఆగు ఒకసారి. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడంటే, మీరు తండ్రిని ఏం కావాలో అడగండి, అది ఆయన మీకు ఇస్తాడు. నేను ఏం కావాలో అడిగాను, ఆయన ఇది ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మీరే నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు, తగ్గిపోయినట్టుగా ఫోన్ చేస్తారు మీరే నాకు అని చెప్పేసి ఆయన ఫాస్ట్గా వచ్చేసి సర్వీస్ స్టార్ట్ చేసేసాడు అనమాట. టైం చూసుకున్నాడు, ఆ కరెక్ట్గా టైంకి వచ్చేసాడు. సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. వాక్య పరిచర్య ముందు 3 సాక్ష్యాలు వింటాం అని చెప్పాడు. మనం సాక్ష్యాలకు సమయం ఇస్తాం కదా. అట్లా ఆయన కూడా వాక్య పరిచర్య ముందు ఒక 3 సాక్ష్యం చెప్పండి అని చెప్పి సాక్ష్యాలు టైం ఇచ్చాడు. 3వ వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉంటే మెయిన్ డోర్ కాడ తలుపు తీసుకొని వచ్చేసింది మనిషి. ఎవరు? ఆవిడ. తలుపు తీసుకొని వచ్చేసి నేరుగా ఇక్కడికి వచ్చేసి 3వ మనిషి సాక్ష్యం ముగిస్తుండగా ఈ మైక్ తీసుకొని, మీరు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి పూర్తిగా నాకు నొప్పి అనేది తగ్గిపోయింది అని అంట ఆవిడ. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి పూర్తిగా నాకు నొప్పి తగ్గిపోయింది అనింది అనమాట. ఆ తగ్గిపోయింది అనిన తర్వాతకి 4 సంవత్సరాలకు ఉండిన ఆ సమస్య వస్తా పోతా ఉండిన నొప్పి ఇంకా అసలు రాలేదంట ఆమెకి. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయాం అనుకోండి, ఇంకా ఆయన రావాలి, ప్రార్థన చేయాలి, దగ్గ దిగి రావాలి, నాకు ఏదో ఫీలింగ్ కలగాలి, అప్పుడు నాకు బాగా అయిపోవాలి, మళ్ళీ ఎవరు రావాలి, అర్థమైందా? ఇట్లాగా అనమాట. దీన్ని ఏమంటారంటే నా భాషలో రెడ్ వచ్చే మొదలెట్టు అన్నట్టు. అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్లు. పని చేస్తుందా? పని చేసింది. హల్లెలూయా. ఈ పని చేసే దాంట్లో దేవుని శక్తి అందుబాటులో అందరికీ ఉందా? ఎస్. ఎవరు విశ్వాసంతో దేవుని శక్తి కోసం కనిపెట్టినా అందుబాటులో శక్తి అనేది ఉంది. అండర్ ద పవర్ ఆఫ్ గాడ్ పీపుల్ విల్ గెట్ హీల్డ్. దేవుని శక్తి స్వస్థపడతారు. హల్లెలూయా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ప్రయాస కాదా, భారమా కాదా? ఇప్పుడు నమ్మింది. అవును, అడిగాము, ప్రార్థన చేసాం, ఖచ్చితంగా ఆ దేవుడు ఇస్తాడు అని నమ్మింది. 10 నిమిషాలు ఆగింది. కాసేపు నొప్పి ఎక్కువనట్టు అనిపించింది. కాసేపు ఏమనిపించింది? నొప్పి మరి కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ దేవుడు విన్నాడా? ఆమెనంటే విన్నాడా? అడిగింది ఇస్తాడా? మన మాట మీద నమ్మకం మనకు ఉండాలి. ఏముండాలి? ఆ మాట మీద దేవుడు అన్యాయస్తుడు కాదు, అబద్ధం దేవుడు చెప్పడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మనం చేసామా చేయలేదా? చేసాము. అయితే ఏం జరుగుతుంది? డిజైర్డ్ రిజల్టే జరుగుతుంది. హల్లెలూయా. ఇదే ఆమె తెలుసుకున్న తర్వాత అరే ప్రయాసపడి ఇప్పుడు మార్నింగ్ స్వస్థ పొందుకొని మళ్ళీ సాయంత్రం నొప్పి రావడం ఏంటి? మళ్ళీ పిలిపించుకోవడం ఏంటి? చూడండి, ఈ సిస్టంలో చాలామంది ఉండిపోయారు. అదొకటే మనం బాగా గమనిస్తే కొందరు మీటింగ్స్ దగ్గర వాటి దగ్గర ప్రేయర్ చేయించుకుంటారు అన్నమాట. లేకపోతే ఫోన్ కాల్స్లోనో లేకపోతే మిగతా రకంగానో స్వస్థత కావాలని ప్రార్థన చేయించుకుంటారు. చేసిన తర్వాత వాళ్ళకి బాగానే ఉంటుంది. చేసిన తర్వాతకి 1 డేనో 2 డేసో 3 డేసో 3 మంత్సో మంచిగానే ఉంటుంది అనమాట. మళ్ళీ బాగా లేకుండా వస్తుంది అన్నట్లు. అప్పుడు ఏం చేయాలంటారు? మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ జరగాలంటారు. ఏ ప్రోగ్రామ్? ఇంతకుముందు జరిగిన ప్రోగ్రామే జరగాలంటారు. అందుకని ప్రేయర్ ఆయిల్కి డిమాండ్ అయిపోయింది. ఏమైపోయింది? అందుకని ప్రేయర్ ఆయిల్కి డిమాండ్ అనేది పెరిగిందనమాట. అందుకని ఇప్పుడు అమ్మేటోళ్ళు మనం తప్పటాల్సిన అవసరం లేదు. కొనేటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అవునా కాదా? కొనేటోళ్ళు ఉన్నారు కాబట్టి అమ్ముతున్నారు. నువ్వు కొనకపోతే అమ్మరు. అయ్యా స్టాక్ తెచ్చాను, ఎవరు కొనట్లే, నాకు ఇంకా స్టాక్ వద్దు అని తయారు చేసే వాళ్ళకి లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకు చెప్తారు, అయ్యా నేను తెచ్చినాం కానీ ఏ సేల్ కాలేదు, నాకు కొత్త స్టాక్ అనేది వద్దు. హల్లెలూయా. ఇంకా వంట నూనె అయిపోతే ఉండే పారాషూట్లో వాడేసేసేస్తే సరిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు? కొనేవాళ్ళు లేనప్పుడు. హల్లెలూయా. ఫిజికల్ ఎలిమెంట్స్ అనేవి వాటి ద్వారా దేవుడి దగ్గర మనం స్వస్థ పొందుకోవచ్చు. నూనె, నీళ్ళు, పప్పు, ఉప్పు, అరటిపండు, యాపిల్ పండు,
అదోహదా ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ ద్వారా కూడాను దేవుడి దగ్గర నుంచి కార్యం జరగవచ్చు. అదోహదా ఇప్పుడు చూడండి, ఆవిడకి దేని మీద విశ్వాసం ఉండింది? శక్తి మీద విశ్వాసం అనేది ఉండింది. దేవుని శక్తి వస్తుంది, నన్ను బాగా చేస్తాను విశ్వాసం ఉండింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది కూడా ఉండొచ్చు. ఏది? నేను అడగతాను, పొంది ఉన్నానా అని నమ్ముతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు. ఈజీ వే అవైలబుల్లో ఉందా లేదా? ఈజీ పద్ధతి అవైలబుల్లో ఉందా లేదా? హల్లెలూయా. అప్పుడు మనం దేవుడు ఇంత గొప్ప ఏర్పాటు మనకు కలుగజేసిన దాన్ని బట్టి మనం కూడా ఒకే దానికి అలవాటు పడకూడదు అనమాట. ఫస్ట్ టైం బాగాలేకుండా వచ్చింది, ఏదో చేసినాము, బాగా అయింది. ఏమైంది? బాగా అయింది. సెకండ్ టైం మళ్ళీ సేమ్ వచ్చిందనంటే దేవుడు ఏం సూచన చెప్తున్నానంటే, ఫస్ట్ టైం జరిగిన దానికంటే రెండోసారి ఇంకొంచెం ఈజీగా జరుగుతుంది అని. హల్లెలూయా. పోయినసారి ఎగ్జామ్లో రాసిన లెక్కే మళ్ళీ వచ్చింది. పోయినసారి ఆన్సర్ రాసింది నీకు బాగా గుర్తుంది. రెండోసారి ఏం చేస్తావు? 10 నిమిషాల్లో రాసిన ఆన్సర్ 8 నిమిషాల్లో రాస్తావు. హల్లెలూయా. మూడోసారి అదే వచ్చింది ప్రశ్న, మళ్ళీ ఏం చేస్తావు? అదే రాసేస్తాం. హల్లెలూయా. ఎందుకనంటే దాంట్లో ఆరితేరిపోతున్నట్లు. హల్లెలూయా. ఈచ్ టైం సిమ్టమ్స్ ఆఫ్ సిక్నెస్ ఆర్ పెయిన్ అటాకర్స్ మనం ఎట్లా ఉండాలంటే, లాస్ట్ టైం దేవుడు మనకి చేసిన మేలుని బట్టి ఎట్లా మనం పొందుకున్నామో ఇంకొంచెం ఈజీగా సులభతరంగా దేవుని దగ్గర పొందుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తలనొప్పి వస్తుంది అనుకోండి. తలనొప్పికే మనం తలనొప్పి వస్తుంది, తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది, ఈ తలనొప్పి తొలగిపోతుంది, యేసయ్య నాకు స్వస్థ ఇస్తున్నాడు అని నువ్వు విశ్వాసంతో కాసేపు ఎక్సర్సైజ్ చేసావు, నీ విశ్వాసాన్ని విడుదల చేసావు, దేవుని కార్యం అనేది జరిగింది, తలనొప్పి అనేది పోయింది. రెండోసారి కడుపు నొప్పి అనేది వచ్చింది. అవునా? అప్పుడు ఏం చేసావు? తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తామో కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా అదే చేస్తామన్నట్లు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నిశ్చయంగా యేసయ్య నా కడుపు నొప్పిని భరించాడు, ఆయన భరించింది నేను భరించాల్సిన అవసరం లేదు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగు. తండ్రి, మీరు నాకు ఇస్తున్న స్వస్థతను బట్టి మీ కృతజ్ఞతలు అని చెప్పాము. అర్థమైందా? హెడ్ఏక్ ఎట్లా చేసాము అట్లనే కడుపు నొప్పి కూడా చేసాము. ఏమైంది? పోయింది. మూడోసారి మోకాళ్ళ నొప్పి వచ్చింది. ఏం చేస్తాము? సేమ్ అదే చేస్తాయి. ఈ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఈ ప్రాసెస్లో విశ్వాసం అనేది ఏమైంది? బలపడింది. ఏమైంది? బలపడింది. 10 కేజీలు రాయే, 10 కేజీలు రాయే ఒకసారి ఎత్తావు, రెండోసారి ఎత్తావు, మూడోసారి ఎత్తావు, నాలుగోసారి ఎత్తావు. కండరం ఏమైంది? కండరం ఏమైంది? పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ తలనొప్పి వచ్చింది, విశ్వాసాన్ని ఉపయోగించావు, విశ్వాసం అనేది బలపడింది. మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది, మళ్ళీ వాడావు, బలం అనేది వచ్చింది. మూడోసారి మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది, మళ్ళీ మోకాళ్ళ నొప్పి వచ్చింది, నువ్వు మళ్ళీ విశ్వాసాన్ని వాడావు. ఏమైంది? విశ్వాసం అనేది పెరిగింది, ఒక కార్యం అనేది జరిగింది. ఫస్ట్ టైం తలనొప్పి వచ్చినప్పుడు అంతగా విశ్వాసాన్ని మనం ఉపయోగించాల. తట్టుకోలేని తలనొప్పి వస్తుంది, కన్ఫ్యూషన్ చేస్తుంటే ఎక్కువైపోతుంది. ఏం చేస్తుంటే ఎక్కువైపోతుంది? ఎవరైనా ఫేస్ చేశారా? అనుభవించారు ఎవరైనా? కన్ఫ్యూషన్ చేస్తుంటే ఎక్కువైపోతుంది. ఏంది? పోయే ముందు అది వెలవెల్లాడించిన ప్రోగ్రాం అనమాట. ఏ ప్రోగ్రాం? ఆరిపోయే దీపానికి ఎలుగు కొన్నట్టు తగ్గిపోయే నొప్పికి నొప్పి ఎక్కువ అని. అవునా? ఇది ఎందుకు? పోయే ముందు సాతాను అంటే చేస్తాడు. ఇంక వెళ్ళే ముందు వెలవెల్లాడించడం, అర్థమైందా? రుగ్గెక్కించడము, నొప్పి ఇంక ఎక్కువ చేయడము, ఇవన్నీ చేస్తాడనమాట. మనం ఎరిగి ఉండాలి, నువ్వు ఎంత చేసినా వెళ్తున్నావు అనేది అర్థమవుతుంది. అర్థమైందా? ట్రైన్ ఆగేటప్పుడు సైలెంట్గానే ఆగుతుంది, పోయేటప్పుడే హారన్ చేస్తుంది, నేను పోతున్నాను అని సౌండ్ చేసిపోద్ది. అవునా కదా? సాతాను కూడా అంతే, నేను పోతున్నాను అని చెప్పేస్తున్నట్టుగా పోద్ది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కన్ఫ్యూషన్ చేస్తున్నాం, అబ్బా నొప్పి ఎక్కువ అయిపోతుంది. ఎందుకు వచ్చింది? బాధలే అయిపోయింది. రెండోసారి ఏమొచ్చింది? కడుపు నొప్పి వచ్చింది. ఏం చేస్తాం ఇప్పుడు? కన్ఫ్యూషన్ దగ్గర కూడా బాగు. అవునా? మూడోసారి ఏమొచ్చింది? మోకాళ్ళ నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ దగ్గర కూడా బాగు. ఎక్స్రే ఎడితే ఎక్స్రే. నాలుగోసారి ఇంకో నొప్పి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ టైం విశ్వాసంతో తల బాగుంది, మళ్ళీ ఫెయిత్ ఎక్సర్సైజ్ చేశాము, జబ్బులను తిరస్కరించాము,
కడుపు నొప్పి పోయింది. మూడోసారి నీ పెయిన్ వచ్చింది, తిరస్కరించాము, యేసు నామములో స్వస్థత ప్రకటించుకున్నాము, ఆయన పొందిన దెబ్బ అని చెప్పాము, పోయింది. నాలుగోసారి సమ్ అన్నోన్ రీజన్స్ ద్వారా క్యాన్సర్ అనేది బయటపడింది. ఏం చేస్తాము? ఈ ప్రాసెస్లో ఏమైంది? ఇది ఏమైంది? బలపడింది. ఏం చేస్తాం? నెక్స్ట్ మల్లుకుంటాం, తిరిగి మల్లుకుంటాం. హల్లెలూయా. ఫస్ట్ టైం కొంచెం చేస్తాం, సెట్ కాలా, ప్రోగ్రామ్ మారింది. రెండోసారి ప్రోగ్రామ్ పూర్తిగా మారింది. మూడోసారి అసలు తారాస్థాయికి జరిగింది. నాలుగోసారి ఇంకా దుప్పటి కప్పేసి ఇంకా కాటన్ రెడీగా పెట్టుకోండి, ఏ టైంలో పోతున్నా కూడా తెలియదు, ముక్కుల్లో పెట్టేద్దరు అన్నట్టుంటాయి డైలాగులు. అర్థమైందా? ఆ గిన్నె జాగ్రత్త, అది వాడికి. అర్థమైందా? నేను పోయిన తర్వాత ఇన్ని వస్తాయి. అర్థమైందా? రెడీగా ఇక్కడ బియ్యం పెట్టి ఒక గ్లాస్ పెట్టండి, అగరబత్తి పెడతారు, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అర్థమైందా? కాలుకి అది తీసుకోండి, కాలుకి బట్టనాలు కట్టాలి కదా నాకు, అది రెడీగా పెట్టుకోండి. ఇట్లుంటే డైలాగులన్నీ. ఇప్పుడు విశ్వాసం బలపడనప్పుడు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ద మోర్ వి ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్, ద మోర్ స్ట్రాంగ్ వి బికమ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత ఎక్కువగా విశ్వాసాన్ని మనం వాడతాం, సద్వినియోగం చేస్తాం, అంత ఎక్కువగా దేవుళ్ళో మనం బలపడతాము. హల్లెలూయా హల్లెలూయా. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నేనేం కాదనట్లేదు. అదే కదా, మాకు కూడా వ్యాపారం జరగాలి కదా, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నేనేం కాదనటం లేదు. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, టానిక్లు తాగాలి. వాక్యాన్ని ఏం నిర్లక్ష్యం చేయకూడదు కదా. దేవుడు రెడీగా హీలింగ్ ఎత్తిపెట్టిన నిర్లక్ష్యం చేయకూడదు కదా. అరే రెడీగా ఉంది, నేను మొత్తం చేస్తున్నాను, దెబ్బలు తినేస్తున్నాను మీకోసం, మొత్తం తినేసిందే మీరు ఆరోగ్యంగా ఉండాలి, స్వస్థ పొందుకోవాలన్నప్పుడు మనం సరేలే ప్రభువా, మళ్ళీ వైద్యో నారాయణ హరి కదా ప్రభువా. ఏంటిది? హరి పక్కన పెట్టేసి నారాయణ పక్కన పెట్టేసి నువ్వు వైద్యో నారాయణ మొదలు లేదురా అని అంటే అసలు బాబు చేసి పెట్టు అన్నట్టు ఆల్రెడీ దేవుడు ఇక్కడ హీలింగ్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టున్నాడు. హల్లెలూయా. కొంచెం దేవుని వాక్యంకి సహకరిస్తే, దేవుడు వాక్యం చెప్పిన దాన్ని ఫాలో అయితే, ఆ ఇన్స్ట్రక్షన్స్ కలిగితే దేవుడి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో స్వస్థత మనం అనుభవిస్తాము. హల్లెలూయా. ఒక దైవ సేవకుడికి జనరల్గా 6 నెలలకు వెళ్ళి ఒకసారి వెళ్ళి చెకప్కి వెళ్ళే చెకప్లో ఒక దైవ సేవకుడికి ఈయన విశ్వాసం, స్వస్థత, అభిషేకం విపరీతంగా వాక్యాలు చెప్పే మాస్టర్ అన్నమాట ఈయన. అయితే 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా చెకప్స్ జరుగుతాయి. ఈ చెకప్ జరిగితే ఆయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఏదో క్యాన్సర్ అనే రిపోర్ట్ వచ్చింది. అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో లేదు సార్, మీకు చాలా ఎక్కువ అయిపోయింది, ఇది ఎక్కువ ఉంది, మీకు క్యాన్సర్ ఎక్కువ ఉంది అని అన్నాడు. అవునా అన్నాడు. అవునా అయిన తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ 2 సార్లు మరి వేరే టెస్టులు చేయాలి అయ్యి అన్నారు. అదే ఉందా. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇదిగో రిపోర్ట్లు ఇవి వచ్చినాయి, ఇది పరిస్థితి అని చెప్పి భార్యకి చెప్పినాడు. భార్యకి చెప్పిన తర్వాతకి 2 వారాలు ఏం అపాయింట్మెంట్ లేవు, నేను ఎవరిని కలవను, ఏ మీటింగ్ లేవు, ఏమీ లేవు. పోయి తలుపేసుకున్నాడు. బైబిల్ తీస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత 2 వారాలు ఒకటే ప్రోగ్రాం. 2 వారాల్లో ఈ ప్రోగ్రాం మేళ, 6 నెలలు కీమోథెరపీ మేళ. చెప్పండి, కీమోథెరపీకి భయపడే కొంతమంది మాత్రలు వేసుకోవాలి తెలుసా. కీమోథెరపీ వాడితే సైడ్ ఎఫెక్ట్లకి దోలు తీరిపోద్దని భయానికి పారు. కొందరు పెద్ద వాళ్ళకి క్యాన్సర్లు వస్తే ఎందుకు కీమోథెరపీ అనవసరంగా, బతికిన రోజులు ప్రశాంతంగా బతకనివ్వండి, ఆ నొప్పులు ఆమె తట్టుకోలేదు అంటారు అన్నట్లు. హల్లెలూయా. గాడ్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఈజీ. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది. 2 వారాలు వెళ్ళి కూర్చున్నాడు. మొద్దులు లేచి రాత్రి ఇంకా దేవరాత్రి ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. అడ్డీజే వాక్యాలు అన్నట్లు. ఏంటిదే స్వస్థత గురించి వాక్యాలు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. అంటే వేరే దైవ సేవకులు చెప్పిన వాక్యాలు పెట్టుకున్నాడు. ఈయన కూడా పాస్టరే. పాస్టర్లకు ఉండే చెడ్డ లక్ష్యం ఏం తెలుసా, వేరే వాళ్ళు చెప్తే మనమేందా అయినదే, మనకు తెలియని వాక్యమా. నిలబడినంటే అరగంట చెప్తా, కూర్చున్నంటే 3/4 గంట చెప్తా, పడుకొని చెప్పమంటే 1 గంటన్నర చెప్తా. వేరే వాళ్ళు చెప్తా మనకేం కదా వాక్యం మనకికుండా పాతన వాళ్ళకి ఇచ్చి వాక్యం మనకి ఇచ్చారేంది. ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకోండి, గర్వపోతులు అన్నట్లు. వాళ్ళు స్వస్థ అనుభవించలేదు దేవుడి దగ్గర నుంచి. హల్లెలూయా హల్లెలూయా. అంతే 24 hours ఇదే పని. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగుతున్నది. యేసయ్యా నువ్వు నన్ను బాగు చేస్తున్నావు, నేను నమ్ముతున్నాను, దీన్ని నువ్వు తీసేస్తున్నావు. హల్లెలూయా. ఫోన్లు చేసి ఫోన్లు చేసి ప్రార్థన చేసుకోవడం ఏమి లే. నువ్వు తలిపేసుకుని 24 గంటలు ఇదే ప్రోగ్రామ్ అన్నట్లు. 2 వారాలు అయింది. మళ్ళీ చెకప్ రమ్మనగా వెళ్ళాడు. సార్ ఏం కనిపించలేదు సార్, ఏం కనిపించట్లేదు సార్ అన్నారు. హల్లెలూయా. తెలుసు అన్నట్లు ఉండాలి మనం, తెలుసు కనపడదని.
తెలుసు కనపడదని. హల్లెలూయా. మనం ఇట్లా విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, అది జరిగింది అంతే. ప్రార్థన చేసామా, ఆమె చెప్పామా, అంతే, చల్ జరిగింది అన్నట్లు. హల్లెలూయా. ఇంకా మనం కాసుకొని ఉండకూడదు. ఏదో జరగాలి, విపరీతమైన తీయని అనుభూతి జరగాలి. జరుగుతుందా వాటి ద్వారా? జరుగుతుంది. ఎక్కువ శ్రమ, ఎక్కువ ఖర్చు, మన ప్రయాస, వేరే వాళ్ళ ప్రయాస. హల్లెలూయా. పాస్టర్కి పెట్రోల్కి డబ్బులు ఇవ్వాలి, వద్దుదండి పెట్రోల్ కన్నా ఉంచుకోండి అని చెప్పాలి. అదొందా మొహమాట ఉన్నా లేకపోయినా పాస్టరు రావాలి, చెయ్యాలి. ఈయన్ని ఎందుకు అవసరమా? మనకు అవసరమా? హల్లెలూయా. హల్లెలూయా. వి షుడ్ ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్ కన్సర్నింగ్ హీలింగ్. రోజు చేయాల్సిన పనుల్లో స్వస్థత గురించిన విశ్వాసాన్ని రోజు కాసేపు ఎత్తాలి. హల్లెలూయా. స్వస్థత గురించి బరువుకు సంబంధించిన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. రోజు కాసేపు స్వస్థ వాక్యాలు కాసేపు ఆడించాలి. స్వస్థ వాక్యాలు ఎత్తితే బలపడతాం. హల్లెలూయా. రోజు డబ్బు వాక్యాలు ఎత్తాలి, కొన్ని ఎత్తి చేస్తూ ఉండాలి. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి ఎత్తి ఏమనుకోండి, ఏమో తెలుసా, గ్యాస్ ఊరినట్టు ఊపిపోద్ది, లోపల ఏముండదు. అవునా? మేము అప్పుడప్పుడు మేమంతా ఊపి మీద అనమాట. జనవరి 1కి ఈసారి జిమ్ చేరాల్సిందే, జీవన కట్టవు, డబ్బులు కడతాంపా అని చెప్పి కట్టేది. కట్టిన తర్వాతకి 3000, 4000, 5000 డబ్బులు కట్టేది. కట్టిన తర్వాతకి ఇంకా జీవనం అయితే ఇంకా సినిమా హీరో మాదిరి 10-15 రోజులు అంతా ఇంకా దుమ్ము దులిపేస్తున్నట్లు పెడతాను బాలీవుడ్కు. నేను మరీ అంత జరిగిన చేసేది 15 రోజులు 20 రోజులు పోతాం అన్నట్లు. టక్ మనం ముగిస్తాం. ఒకరోజు ముగిస్తే 2 రోజు పోవాలి కదా, పాం 3వ రోజు 4 అంతా అయిపోతే వాడు పోతాం అది అనుకున్నాను అనమాట. ఈ లోపల ఖాళీ వచ్చేసరికి మొత్తం అంతా కూడా అదో కదా. దీన్ని 15 రోజులు బాగా ఆడిచి వదిలేసి ఉంటాం. తర్వాత వదిలేస్తే ఏమో అదే జప్ అని వస్తుంది. అంతే 10 రోజులు 5 స్టెప్స్ వచ్చి 10 రోజులు 11వ రోజు అనేది ఏమవుతుంది? అంతే, కండరం బలపడాల్సిన చోట కొవ్వు అనేది జారుతుంది. కండరం బలపడాల్సి ఉండాల్సిన చోట కొవ్వు అనేది జారుతుంది. అవునా కదా? ఫిజికల్ ప్రిన్సిపలా కదా? హల్లెలూయా. That's why we should daily exercise our faith on healing, because God already provided healing for us on the cross. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో, దేవుని వాక్యం మీద విశ్వాసంతో కోల్పోయిన అవయవాన్ని ఎవ్వరి ప్రమేయం లేకుండా వాక్యాన్ని పట్టుకుని రూములో పాంగొట్టుకున్న అవయవాన్ని మొత్తం తెచ్చుకోవచ్చు. తెలుసా? మొత్తం తెచ్చుకోవచ్చు. ఇంకొక పెద్ద పాస్టర్ ఉంటాడు, దైవసేవకుడు అన్నట్లు. వాళ్ళు ఆయన ఫుల్ బిజీగా అంతర్జాతీయ దైవసేవకుడు విపరీతంగా తిరుగుతాడు. పక్కన వాళ్ళు చెప్పారంట, ఫ్రెండ్స్లో ఉంటారు కదా, పరిచయం చేస్తారు, సార్ కొంచెం తగ్గించండి సార్, మీరు ఎక్కువ కష్టపడుతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకుంటా చేయండి, మరీ ఎక్కువ శ్రమించేస్తున్నారు, మీరు శరీరం బాగా దెబ్బతింది సార్ అని చెప్పారనమాట. మాటలు ఎవరు వినకుండా బాగా విపరీతంగా చేస్తామనంట. సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద స్థాయిలో రాదు, కొంచెం స్థాయిలో వచ్చింది. స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే మూతి పక్కకి వెళ్ళిపోయింది. పోయింది. సొంత భార్యని బిడ్డల్ని గుర్తుపట్టట్లే. మూతి సైడ్కి వెళ్ళిపోయింది. అర్థమైంది. సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అర్థమైంది. హాస్పిటల్ డిశ్చార్జ్ చేశారు. తలిపేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఎవరో పేరు కూడా గుర్తుపట్టట్లే. నా పేరు చెప్పానంటే, సొంత కూతురు నా పేరు చెప్పానంటే నో, ఎవరు నువ్వు అంటున్నాడు. అర్థమైందా? తలిపేసుకున్నాడు. లోపలికి వెళ్ళి మూతి వంకరగానే ఉంది. బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. తండ్రి యేసు ప్రభు నామములో మీరు అడుగుతున్నా, నాకు స్వస్థత మీరు ఇస్తున్నారు. హల్లెలూయా. ఫస్ట్ గారు చేస్తున్నాం కానీ ఫస్ట్లో బాగా అనిపించింది, మళ్ళీ నీరసం, మళ్ళీ పదం చేయండి. కొంచెం తగ్గినట్టు అనిపించింది. పోయిన వారం మీరు చేసిన మళ్ళీ తగ్గింది, మళ్ళీ చేయండి. అర్థమైందా? 2 వారాల క్రితం మొత్తం తగ్గిపోయింది, మళ్ళీ కొంచెం వస్తుంది, మళ్ళీ చేయి. అట్ట కదా నూనె బట్టలు అయిపోయేది. హల్లెలూయా. డైలీ బేసిస్లో నోరు నాలుక విశ్వాసంతో కదిలిస్తూ ఉంటే గొప్ప కొండలు కదిలిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మళ్ళీ డైలీ బేసిస్లో నోరు చిన్నదా, నాలుగు చిన్నదా, కొండ చిన్నదా, కొండ పెద్దదా? నాలుగు చిన్నది, కొండ పెద్దది. డైలీ బేసిస్లో నువ్వు నాలుగుని కదిలిస్తూ ఉంటే విశ్వాసంతో కొండలు ఏమవుతూ ఉంటాయి? జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇంత ఉండింది, ఇంత అయ్యేది రిపోర్ట్లో, మళ్ళీ ఎంత ఉండింది, ఇంత రిపోర్ట్లో మొత్తం పోతుంది తర్వాతకి. ప్రొవైడెడ్ వి కీప్ అవర్ మౌత్స్ మూవింగ్ బై ద ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా.
అట్లా మనం విశ్వాసం చేసి వారం రోజులు తలిపేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగుతున్నది, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచుచున్నాడు, నేను ఆరోగ్యంగా ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. వారం రోజులు తలుపు తీసాడు మనిషి. తలుపు తీస్తే మూడు చక్కగా ఉంది, అందరిని బాగా గుర్తుపరుచుకున్నాడు, చెయ్యి బాగా ఆడుతున్నా, అంతా మళ్ళీ ఫుల్ పర్ఫెక్ట్గా అయిపోయాడు అంతే. దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు, దేవుడు ఎందుకో చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకునే ఒళ్ళు బరువైపోయి అందుకన్నట్లు నో చేస్తారు. కొన్ని కష్టపడతారు, కొంతమంది కష్టపడి చేస్తారు అనమాట. వాళ్ళు అనుకున్న టైంకి జరగకపోయేసరికి హ్యాండ్స్ అప్ హల్లెలూయా. రేపు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది, జరిగిపోయినది అనే స్థితిలో నుంచి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. జరగబోతుంది అనే స్థితిలో నుంచి కాకుండా సిలువ దగ్గర నా కొరకు జరిగిపోయినది, స్వస్థత దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అనే స్థితిలో నుంచి మనం ఇంకా స్టార్ట్ చేయాలి. నాకు స్వస్థత కలిగింది, దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు. ఏమక్క బాగలేదని తెలిసిందే, యాపిల్ పండు కోసిచ్చేదే అని అంటారు. వచ్చి కోసుకుని నువ్వు తినమ్మా అని చెప్పాలి. హల్లెలూయా. డల్ చేస్తే డల్ అవ్వకూడదు, డల్ అయిపోయేలాగా మారితే మళ్ళీ డల్ అయిపోకూడదు. హల్లెలూయా. ఇంతకుముందు ఉంటుంది, ఇప్పుడు పర్వాలేదు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది అనాలి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది, హల్లెలూయా, నొప్పి తగ్గుచున్నది. ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇంకొంచెం నొప్పి ఎక్కువ అవుతుంది. ఇట్లా చెప్పడం మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు, ప్రైజ్ ఆఫరింగ్ స్టార్ట్ చేసినప్పుడు, థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకొంచెం నొప్పి ఎక్కువైంది అనమాట. అది వెళ్ళేదానికి సూచన. వెళ్ళిపోతున్నాడు తీసుకొని అని ప్యాకప్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సర్దే ప్రోగ్రామ్ జరుగుతుంది అనే దానికి గుర్తు అనమాట. అది నొప్పి ఎక్కువ అవడం, ఇంకొంచెం ఎక్కువ అవడం. ఆ టైంలో మనం కొంచెం శరీరాన్ని కట్టక్కని పట్టుకొని గట్టి పట్టుకొని బాగితా స్ట్రైవ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించేను. అంటే అప్పుడు నిశ్చయముగా ఆయన నా రోగములను భరించాను. మోషే గారు 120 సంవత్సరాలు పెట్టుకొని అర్థమైందా, బలహీనుడే కాకుండా ఫుల్ ఆరోగ్యంతో కొండెక్కేశాడు. ఇప్పుడు 120 చచ్చిపోయేదానికి, అంతేనా కదా? పైకి వెళ్ళి చచ్చిపోవడమే, అంతేనా కదా? ఎవరు మోయిలా ఆయనే ఎక్కిపోయాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఆయనే ఎక్కిపోయాడు అన్నట్లు. సిలువ కార్యం తెలియని, యేసుప్రభు రక్తం ప్రోక్షించబడ్డం అనేది తెలియకుండా, ఆయన పోయిన దెబ్బలు అనే కాన్సెప్టే లేకుండా ఆయనే 120 దర్జాగా ఆరోగ్యంగా బతికేస్తే, సిలువ కార్యం తెలిసి నిశ్చయముగా నా రోగాలు యేసయ్య భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని తెలిసిన మనం ఇంకెట్లుండాలి? దేవుడి దగ్గర నుంచి స్వస్థత అనుభవించడం చాలా చాలా ఈజీ. ఈ పక్కన చెప్పండి, చాలా ఈజీ. దేవుడి దగ్గర నుంచి ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ, ఎక్కడైనా నొప్పి కానివ్వండి, అర్థమైందా, లేకపోతే ఏదైనా కానివ్వండి, శరీరంలో ఏ జబ్బు తాలూకు, రోగం తాలూకు, అస్వస్థత తాలూకు, బలహీన తాలూకు ఏదైనా కానివ్వండి, అర్థమైందా, వీ షుడ్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ అవర్ ఫెయిత్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు? నువ్వు చెప్పావయ్యా, నువ్వు ఇస్తున్నావు, నేను నమ్ముతున్నా అంటే దేవుడు స్మైల్ ఇచ్చేస్తాడు. దేవుడు హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అవును, నాకు ఇష్టలు వీళ్ళు నా మాట నమ్ముతున్నారు, కంటికి కనబడేదాన్ని బట్టి కాకుండా, చెవులకు వినబడేదాన్ని బట్టి కాకుండా, హృదయంలో నమ్మిన దాన్ని బట్టి వీళ్ళు నడుచుకుంటున్నారు అంటే దేవుడు మార్కులు పడతా. హల్లెలూయా. అయ్యో, ప్రార్థన చేస్తూ ఉంటే ఏంది ఇది ఎక్కతానే ఉంది కానీ తగ్గట్లేదే అవన్నీ రానికూడదు. అవన్నీ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది అని చెప్తాం. ఆ యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత
నాకు స్వస్థత ఆరోగ్యం కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆరోగ్యం కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆరోగ్యం కలుగుచున్నది. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆరోగ్యం కలుగుచున్నది. ఎముకలకు సత్తువ కలుగుచున్నది. రక్తము పరిశుభ్ర పరచబడుచున్నది. తలనొప్పి పోచున్నది. వెంట్రుకలు వస్తున్నాయి. ఆకలి పెరుగుతుంది. నీరసం పోతుంది. నొప్పులు మాయమవుతున్నాయి. ఆయన పొందిన దెబ్బల చేత నాకంటే నాకే నీకేమో కానీ నాకు సంపూర్ణ స్వస్థత కలుగుచున్నది. నడినెత్తి మొదలుకొని అరికాల దాకా ఏదైనా సరే ఈ మాటకి లోబడాల్సిందంతే. నడినెత్తి మొదలుకొని అరికాల దాకా ఏదైనా సరే దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, అది ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ కలుగుతున్న మాటకి లొంగాల్సిందంతే. అది లొంగాల్సిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరణ పడక నుండి కూడా దేవుడు ఈ మాటను బట్టి లేపగలడు, లేపున్నాడు, లేపుతున్నాడు, లేపబోతున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండి నమ్ముతూ విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉండాలి, క్రియల్లో చూపిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇది ఒకసారి ఇంకో గుర్తొస్తుంది చెప్పి ముగిస్తాం. ఇంతకుముందు చెప్పిన ఆస్తమా, దైవ సేవకుడికి ఆస్తమా అన్నట్లు మళ్ళీ చెప్పి ముగిస్తాం. ఎవరు వినాలా? ఆస్తమా అన్నట్లు. ఆస్తమా అన్నమాట దైవ సేవకుడికి మీరు పొందిన దెబ్బ చేత నాకు స్వస్థ కలుగుతుంది. పడుకోన్నాడు మనిషి. మీరు పొందిన దెబ్బ చేత వేస్తే మీరు పొందిన దెబ్బ చేత నాకు స్వస్థ కలుగుతున్నది. అయ్యా పొంది ఉన్నామని నమ్ముతున్నాను, ఆమేన్ అనంట. థ్యాంక్ యూ అయ్యా బాగు చేస్తున్నావు, థ్యాంక్ యూ అయ్యా బాగు చేసిన పండుకోనంట మంచం మీద. థ్యాంక్ యూ అని సైలెంట్ అయ్యాడంట. సైలెంట్ అయితే నేను బాగా అయ్యాను అని నమ్మేవాళ్ళు పండుకోరుండరు, వెళ్ళి పనులు చేసుకుంటారు అని అంట దేవుడు. క్రియలో చేసి చూపించాలి కదా. హల్లెలూయా. నీకు బాగా అయింది, పరిపెత్తుకొని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పరిపెత్తుకొని శక్తి దిగి రాలేదే, ఏదో అనిపించాలి కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదో పాస్ అయినట్టు అనిపించాలి కదా. పాస్ అవుతుంది, పాస్ అయింది, పాస్ అవుతుంది కూడా వేదనట్లే. అదొందా అనిపించేదాకా నేను కూర్చొని ఉంటాను. నడి మంచంలో అన్నీ జరగాలంటే జరగవమ్మా అంటాం కదా మనం. అదొందా సేమ్ అంతే. నడి మంచంలోకి జరగాలంటే అన్నీ జరగవు. అదొందా ఎప్పుడో ఏదో మనసు కష్టాలు అయ్యి వస్తే మా తాత మా నాన్నమ్మని పొద్దున్నే ఎవరో కాఫీ తీసుకొస్తాను, మరెత్తో ఎవరో కాఫీ తీసుకొస్తాను నాన్నకి. నడి మంచంలోకి నీకు అన్నీ జరగవు, లేయి తెచ్చుకోపో అన్నట్లు. అర్థమైందే? నో పీపుల్ హగ్ గాడ్. హల్లెలూయా. అందరితో ఐఎమ్ రిసీవింగ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్, ఐఎమ్ రిసీవింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్, ఐఎమ్ రిసీవింగ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. ఒక మళ్ళీ చెప్తాను, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైనా కానివ్వండి, అది ఏ సమస్య అయినా కానివ్వండి, ఆయన పొందిన దెబ్బల చేత దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. హల్లెలూయా. సర్వ శరీరమునకు. ఇప్పుడు యేసుప్రభు శరీరంలో రక్తంలో విశ్వాసంతో పాల్పొలు పంచుకుంటాం. విశ్వాసంతో అదొకదా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎలిమెంట్ ఆర్ వీక్నెస్ ఇన్ అవర్ బాడీ, అదొకదా దాని దగ్గరికి ఇది వెళ్ళి పనిచేస్తుంది. ఏది? ఏసై శరీరం, ఏసై రక్తం అక్కడికి వెళ్ళి నా కోసం ఖచ్చితంగా పనిచేస్తుంది అనే విశ్వాసంతో కాంటాక్ట్ చేస్తాం, పట్టుకుంటాం, ముట్టుకుంటాం, తీసుకుంటాం, నములుతాం, తాగుతాం, మింగుతాం. కంపల్సరీగా దేవుడి కార్యం అనేది శరీరంలో జరుగుతుంది. హల్లెలూయా. ప్రవీణ్ రెడీయా? తల మంచి కళ్ళు మూసుకుంటాం.